హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 40,00,000 మంది రైతుల ఖాతాలలోకి మొన్నటి రోజున మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒక్కొక్కరి ఖాతాలోకి రూ. 6,000 చొప్పున డబ్బులైతే విడుదల చేశారండి. అయితే ఈ డబ్బులనేది చాలామంది ఖాతాలలోకి డబ్బులు జమ కాలేదు. సో, ఈ యొక్క జమ కాకపోవడంతో రైతులందరూ కూడా టెన్షన్ అయితే పడుతున్నారు. సో, మీరు టెన్షన్ పడాల్సిన పని లేదు. ఎవరెవరికైతే ఈ యొక్క రైతు భరోసా పథకానికి సంబంధించిన డబ్బులు ఇంకా మీ ఖాతాల్లోకి యాడ్ కాలేదో, సో, మీరు ఈ ఒక్క పని చేస్తే చాలు. కేవలం మీకు అరగంటలోనే మీ ఖాతాలోకి డబ్బులైతే వచ్చేస్తాయి. సో, ఆ యొక్క సీక్రెట్ టిప్ కూడా అయితే నేను మీకు ఖచ్చితంగా అయితే నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దండి. మీరు పూర్తిగా వీడియో మొత్తం చూడండి. అప్పుడే మీకైతే క్లారిటీ అయితే వస్తుంది. చాలామంది ఏం చేస్తారంటే వీడియోని స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు. అప్పుడు మధ్య మధ్యలో కొన్ని ఇంపార్టెంట్ కీ పాయింట్స్ అయితే నేను చెప్తుంటాను. సో, ఆ యొక్క పాయింట్స్ అనేది మీరు గనక మిస్ అయిపోయారంటే మీకు ఈ యొక్క అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ఈ 2 పథకాలకు సంబంధించినటువంటి రూ. 6,000 మీకు రాకుండా ఆగిపోయే ప్రమాదం కూడా ఉంటుంది కాబట్టి, సో, మీరు స్కిప్ చేయకుండా కంప్లీట్‌గా అయితే వీడియోని చూడండి. అప్పుడు మీకు డబ్బులనేది ఎందుకు రాలేదు, ఒకవేళ రాకపోతే మీరేం చేయాలి, మీరు ఎలా చేస్తే డబ్బులు మీకు అరగంటలో వస్తాయో కూడా క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను కాబట్టి, టెన్షన్ లేకుండా ఫ్రీగా మీరు డబ్బులైతే పొందొచ్చు. ఇక మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా ఎప్పటికప్పుడు మీరు తెలుసుకుంటూ ఉండాలి అనుకుంటే వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ కాకుండా అందరికంటే ముందుగా మీరు ఈజీగా డబ్బులను అయితే పొందొచ్చు. ఇక లేట్ చేయకుండా మనం టాపిక్ని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పెట్టుబడి అంటే మనకు పంట పెట్టుబడికి సంబంధించి రైతులు బయట ఎక్కడా కూడా అప్పులు చేసి అధికమైన వడ్డీలు పాలు కాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తూ దాన్ని తీసుకువచ్చినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి ప్లస్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అన్నదాత సుఖీభవ పథకం కింద పెట్టుబడి సాయం కింద కేంద్ర ప్రభుత్వం రూ. 6,000, రాష్ట్ర ప్రభుత్వం రూ. 4,000. ఈ లెక్కన మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 46,80,000 మందికి పైగా రైతుల ఖాతాలోకి నిన్నటి రోజున నేరుగా రాష్ట్ర ముఖ్యమంత్రి మనకు కృష్ణా జిల్లాలో నుంచి, అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు గువాహటి నుంచి ఒక్కొక్కరి ఖాతాలలోకి డబ్బులను విడుదల చేశారు. ఈ డబ్బులు విడుదల చేసినప్పుడు చాలామంది రైతులకు డబ్బులు అనేది ఖాతాలలో జమ కాలేదు. సో, డబ్బులు అనేది ఎందుకు జమ కాలేదు, ఎందుకోసం ఈ యొక్క డబ్బులు అనేది ఇంకా రాలేదు అని సందిగ్ధంలో ఉన్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ అయితే ప్రకటించిందండి. కేవలం మీకు ఈ ఒక్క పని చేసుకుంటే మీకు అర్ధ గంటలోనే మీ ఖాతాల్లోకి డబ్బులు జమ అయ్యే విధంగా మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతిష్టాత్మకంగా మరో సర్వీస్‌ను మనకు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. సో, అదేంటో తెలుసుకోబోయే ముందుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఈ పథకానికి సంబంధించి డబ్బులనేది విడుదల చేసినప్పుడు ఎలాంటి కండిషన్స్‌ని చూసుకున్నారో ఆ విషయానికైతే వెళ్దాం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఎవరైతే చిన్న సన్నకారు రైతులు 5 ఎకరాల కంటే ల్యాండ్ తక్కువ ఉన్నటువంటి వారు ఉంటారో వారందరికీ కూడా రూ. 20,000 వస్తాయి. కేంద్ర ప్రభుత్వం మాత్రం రూ. 6,000 ఇస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం దానికి రూ. 14,000 జోడించి ఒక్కొక్కరి ఖాతాలోకి రూ. 20,000 అందిస్తారు. కేంద్ర ప్రభుత్వం ప్రతి విడతలో కూడా రూ. 2,000 చొప్పున మొత్తంగా మనకు 3 విడతల డబ్బులను కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం కింద అర్హత కలిగినటువంటి రైతులకైతే అందిస్తుంది. ఇక రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి నేరుగా రైతుల ఖాతాలలోకి అన్నదాత సుఖీభవ పథకంలోని 3వ విడత కింద అంటే మనకు మొత్తంగా 3 విడతలు ఇల్లు కూడా ఇస్తారండి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒకటి బటన్ నొక్కుతారు. వెంటనే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు బటన్ నొక్కుతారు. సో, ఇదంతా మనకు తెలిసిన విషయమే. అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చేసి తొలి విడత కింద రూ. 5,000 వదిలారు. తర్వాత రెండో విడత కింద మరొక రూ. 5,000 ఇచ్చారు. ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్‌గా మూడో విడత కింద రూ. 4,000 అయితే ఇచ్చారు. అంటే రూ. 14,000 చంద్రబాబు నాయుడు గారి అన్నదాత సుఖీభవ వాటా. ఇక ఇది వచ్చేసి మనకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పీఎం కిసాన్ వాటా వచ్చేసి రూ. 6,000 కాక ఈ రూ. 6,000 కూడా రూ. 2,000 చొప్పున మొత్తంగా 3 విడతల రూపంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, కేంద్ర ప్రభుత్వం కలిపి విడుదలైతే చేశారు. అయితే విడుదల చేసినప్పుడు చాలామందికి ల్యాండ్ అనేది ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళకి డబ్బులు పడలేదు. ఇంకొక అప్డేట్ ఏంటంటే ఈకేవైసీ అనేది ఇంకా పూర్తి చేసుకోకుండా ఉన్నటువంటి రైతులు దాదాపు 20-30% మంది ఉన్నారనేసి రాష్ట్ర ప్రభుత్వం అంచనాకైతే వచ్చింది. ఈ అంచనాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఎవరైతే ఈకేవైసీ చేసుకోకుండా ఆగిపోయారో అటువంటి వారందరికీ కూడా డబ్బులనైతే బ్రేక్ చేస్తూ మన యొక్క రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు ఆపివేయడం జరిగింది.
సో ఈ కేవైసీ గనక మీకు గనక ఇంకా గనక చేసుకోకుండా ఉన్నట్లయితే మీకు ఈ పథకానికి సంబంధించి డబ్బులైతే ఆపేశారు. అలాగే మీకొచ్చేసి చాలామందికి ఒకే కుటుంబంలో ఇద్దరు లేక ముగ్గురు రైతులు కూడా అయితే ఉన్నట్లుగా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించారు. సో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించినటువంటి ఆ యొక్క ఇద్దరు ముగ్గురు రైతుల కంటే ఎక్కువ మంది ఉన్నటువంటి ఒకరికంటే ఎక్కువ మంది రైతులు ఉన్నప్పుడు ఫ్యామిలీస్‌ని కూడా హోల్డ్ అయితే పెట్టడం జరిగింది. ఇవి 2 కాకుండా మీకు జెన్యూన్‌గా ఒకే రైతుడి ఫ్యామిలీలో మీకు అర్హత ఉండి డబ్బులు గనక పడకపోతే మీరు ఈకేవైసీ గనక చేసుకోకపోతే వెంటనే ఈకేవైసీ చేసుకోండి. ఈకేవైసీ చేసుకుంటే మీకు డబ్బులైతే వస్తాయి. అయితే ఇక్కడ మనకు మన యొక్క అర్హుల స్టేటస్ అనేది మనం చెక్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎలిజిబుల్ లిస్ట్ అయితే మనం చెక్ చేసుకోవాలి. ఈ ఎలిజిబుల్ లిస్ట్‌లో మన పేరుంటేనే మనకు డబ్బులైతే రావడం జరుగుతుంది. మన పేరు గనక ఎలిజిబుల్ లిస్ట్‌లో గనక లేకపోతే మనకు ఒక్క రూపాయి కూడా రాదనమాట. అసలింతకీ మనకు ఎలిజిబుల్ లిస్ట్ కిందకు నేను డిస్క్రిప్షన్‌లో మీకు లింక్ అయితే ఇస్తాను. సో మీరు ఆ లింక్‌ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మొత్తం పేజ్ అంతా మీరు పైకి స్క్రోల్ చేసుకుంటూ రండి. పైకి స్క్రోల్ చేసుకుంటా వస్తే అక్కడ మీకొచ్చేసి అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించినటువంటి లింక్ కనిపిస్తుంటుంది. సో ఆ లింక్‌ని మీరు ఓపెన్ అయితే చేయండి. సో మీరు ఆ లింక్‌ని ఓపెన్ చేసిన వెంటనే డిస్క్రిప్షన్‌లో మీకు అన్నదాత సుఖీభవ లింక్ సెపరేట్‌గా ఇస్తాను. అలాగే మనకొచ్చేసి పీఎం కిసాన్ సమ్ అనేది సెపరేట్ లింక్ ఇస్తాను. ఆ 2 లింక్స్ అయితే మీరు ఓపెన్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ నేను అన్నదాత సుఖీభవ లింక్ అయితే మీరు క్లిక్ చేస్తున్నాను కదా! క్లిక్ చేయండి. అక్కడ మీకు మ్యాటర్ అంతా వస్తుంది. ఎలిజిబిలిటీ క్రైటీరియా మొత్తం వస్తుంది. సో అంతా మీరు పైకి స్క్రోల్ చేసేసుకోండి. సో పైకి స్క్రోల్ చేసేసుకొని కిందకొచ్చిన తర్వాత మీకు ఒక హోమ్ పేజ్ అయితే మీకు ఆ హోమ్ పేజ్‌లో కింద అయితే కనిపిస్తుంటుంది. అక్కడ ఏం కనిపిస్తుంటుందంటే అన్నదాత సుఖీభవ పేమెంట్ స్టేటస్ అని చెప్పి కనిపిస్తుంటుంది. సో ఆ స్టేటస్ పైన లింక్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే నెక్స్ట్ మీకు వచ్చేసి ఈ యొక్క పేజ్ అయితే ఓపెన్ అవుతుందన్నమాట. సో ఇక్కడ మీరు క్లారిటీగా స్క్రీన్ పైన కూడా చూడొచ్చు. నవ్ యువర్ స్టేటస్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా! సో ఈ యొక్క ఆప్షన్ పైన మీరు క్లిక్ చేయండి. ఈ యొక్క ఆప్షన్ పైన మీరు క్లిక్ చేసుకున్న వెంటనే నేరుగా మీకు వచ్చేసి ఇక్కడ ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేయమని అడుగుతుంది. అండ్ ఇక్కడ క్యాప్చా అయితే కనిపిస్తుంటుంది. ఆధార్ కార్డ్ నెంబర్ ఇక్కడ ఇచ్చి ఇక్కడ మీకు యెల్లో కలర్‌లో కనిపిస్తుంటుంది కదా! సో ఈ యొక్క కోడ్ అయితే మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ పర్పస్ ఒక రైతు ఆధార్ నెంబర్ అయితే ఇచ్చి నేను మీకు చెప్తాను. సో ఆధార్ నెంబర్ అయితే ఇచ్చేసాను. క్యాప్చా అయితే ఇస్తున్నాను. సో ఇచ్చిన తర్వాత ఇక్కడ మనకు సెర్చ్ అనే ఆప్షన్ కనిపిస్తుంటుంది. సెర్చ్ పైన క్లిక్ చేసేయండి. సో ఇక్కడ మనకు రైతు డీటెయిల్స్ అయితే వచ్చేసాయి. సో ఇక్కడ మీరు ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే ఇక్కడ మీరు దీన్ని కొంచెం మీరు జాగ్రత్తగా పరిశీలించండి. ఇక్కడ స్టేటస్ దగ్గర ఎలిజిబుల్ అని ఉంది. ఈ స్టేటస్ దగ్గర మీకు ఒకవేళ ఎలిజిబుల్ అని కనుకుంటే ఖచ్చితంగా మీకు డబ్బులైతే పడిపోయి ఉంటాయి. రిమార్క్స్ దగ్గర ఇక్కడ చూడండి ఈకేవైసీ కంప్లీటెడ్. సో ఈకేవైసీ కంప్లీటెడ్ అనేది ఉండాలి. ఇక్కడ రిమార్క్స్ దగ్గర కానీ మనకు కేవైసీ ఇంకా మీకు కంప్లీట్ కాలేదని ఇన్‌కంప్లీట్ కానీ ఇంకేదైనా ఎర్రర్ చూపిస్తే మాత్రం కామెంట్ అయితే చేయండి. ఖచ్చితంగా నేను దాన్ని మీకు ఎలా సాల్వ్ చేసుకోవాలో చెప్తాను. ఇక్కడ చూడొచ్చు మీకు క్లారిటీ ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ ఇక్కడ మనకు ఫస్ట్ ఇన్‌స్టాల్‌మెంట్, సెకండ్ ఇన్‌స్టాల్‌మెంట్ 5,000, 5,000 రూపాయలు. సో ఈ విధంగా అయితే జమ అయిపోయాయన్నమాట. సో ఈ విధంగా మనకైతే వస్తుంది. ఎవరికైతే రైతులకి డబ్బులనేది ఇప్పటి వరకు పడ్డాయో సో అటువంటి వారందరికి కూడా ఈ విధంగా చూపిస్తుంది. ఇన్ కేస్ ఇక్కడ మీకు ఈ రిమార్క్స్ దగ్గర గనక మీకు పేమెంట్ స్టేటస్ కాదు రిమార్క్స్ ఇక్కడ మనకు ఏదైనా ఎర్రర్ చూపిస్తే ఎర్రర్ కోడ్ అనేది మీరు వెంటనే కామెంట్ అయితే చేయండి. ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను. ఇక మరొక అప్డేట్ విషయానికి వచ్చినట్లయితే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన స్టేటస్ కూడా చెక్ చేసుకోవాలి. చాలామందికి 2,000 రూపాయలు అనేది పడడం లేదు. చాలామందికి తెలియని విషయం ఏమిటంటే అన్నదాత సుఖీభవ సపరేటు ప్లస్ మనకు ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన 2 సపరేట్ రెండిటికి సపరేట్‌గానే చెక్ చేసుకోవాలి. వీడియో కింద డిస్క్రిప్షన్‌లో ఉన్నటువంటి మీరు లింక్‌ని కనుక క్లిక్ చేసుకున్నారనుకోండి. సో ఆ లింక్‌ని క్లిక్ చేసుకున్న వెంటనే డైరెక్ట్‌గా మనకు ఒక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో అక్కడ మనకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం అయితే ఉంటుంది. అందులో మీరు ఎలిజిబిలిటీ క్రైటీరియా అవన్నీ కూడా మెన్షన్ చేసి ఉంటాయి. సో అవన్నీ మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఇన్ కేస్ ఒకవేళ మీకు సైట్ ఓపెన్ అవ్వకపోయినా ప్రాబ్లమ్ లేదు. ఓపెన్ అయిన తర్వాత మీరు క్లారిటీగా సెకండ్ టైం కూడా ట్రై చేయండి ఓపెన్ అవుతుంది. అక్కడ మొత్తం మీరు పైకి స్క్రోల్ చేసుకుంటూ వస్తే కింద పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పేమెంట్ స్టేటస్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. సో ఆ ఆప్షన్ మీరు క్లిక్ చేయండి. సో ఇప్పుడు నేను చెప్పాను కదా! సో సేమ్ అదే విధంగా మీరు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి కూడా ఈ విధంగా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీకు అక్కడ రిమార్క్స్ దగ్గర ఏదైనా ప్రాబ్లమ్ కనిపిస్తే ఖచ్చితంగా మీరు నాకు కామెంట్ అయితే చేయండి. నేను మీకు రిప్లై అయితే ఇస్తాను. ఇక ముఖ్యంగా మనకు ఎలాంటి అప్డేట్స్ వల్ల ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి డబ్బులనేది రాలేదు, ఎలాంటి రిమార్క్స్ అనేది మనకు కనిపిస్తాయి అన్న విషయానికి వస్తే ముఖ్యంగా నేమ్ కరెక్షన్ అంటే పేరు అనేది తప్పుగా ఉండడం వల్ల చాలామందికి డబ్బులు ఆగిపోయాయంట. తర్వాత ఆధార్ సీడింగ్ సమస్యలు, ఆధార్ కార్డు పట్టదారు పాస్బుక్కి లింక్ చేసుకోవడం ఇలాంటివి అయితే మనకు మేజర్ ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇక ఈకేవైసీ పెండింగ్ వల్ల మరియు ఎన్పిసిఐ లింక్ అనేది ఇనాక్టివ్ అవ్వడం వల్ల
అంటే బ్యాంక్ అకౌంట్ అనేది వాళ్ళు ఎప్పుడో చేయించుకుంటారో నన్ను డబ్బులు వేయడం గానీ, తీయడం గానీ అట్లాంటివి చేయకుండా ఉంటారన్నమాట. రాబోయేటువంటి వచ్చే నెల ఏప్రిల్ 1 నుంచి బ్యాంకుల్లో మినిమమ్ బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేయకపోతే సో వాళ్ళకి ఫైన్ కూడా అయితే వేస్తాం, అకౌంట్స్ కూడా ఇనాక్టివ్ చేస్తామని మన యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వాలు కూడా హెచ్చరికలు కూడా జారీ చేశాయి. ముఖ్యంగా మనకు అనర్హత గల కారణాలు కనుక చూసుకున్నట్లయితే ఈకేవైసీ పూర్తి చేయని రైతులు అనర్హులు, భూ యజమానుదారులు మరణించి రికార్డుల్లో పేరు మార్పులు అనేది జరగకపోవడం, ఇక వారసులకు కొత్త పాస్బుక్లు జారీ కాకపోవడం వల్ల చాలామందికి పడలేదు. ఇక భూమికి ఆధార్ లింకింగ్ సమస్యలు అయితే ఉన్నాయంట. ఎన్పిసిఐ మ్యాపింగ్ చెప్పాను కదా, బ్యాంక్ అకౌంట్కి ఆధార్ నెంబర్ లింక్ అనమాట ఇది. వ్యవసాయేతర భూములకు అంటే ఆక్వా సాగు నిర్మాణ స్థలాలు ఉన్నటువంటి వారికి ఈ పథకం అయితే వర్తించదు. ప్రస్తుతం లేని మాజీ ప్రజాప్రతినిధులు ప్రస్తుతం కానీ లేదంటే గతంలో కానీ మా ప్రజాప్రతినిధులు, నెలకు 20,000 కంటే ఎక్కువ జీతం పొందే ప్రభుత్వ ఉద్యోగులు, 10 సెంట్ల కంటే తక్కువ భూమి కలిగిన వారు, మైనర్ పేరు మీద భూమి ఉన్నా సరే ఈ యొక్క పథకం అయితే వాళ్ళకి వేయలేదు అని చెప్పేసి మనకు ఒక నోటిఫికేషన్ కూడా అయితే రావడం జరిగిందండి. సో ఈ నోటిఫికేషన్ ప్రకారంగా మనకు మొత్తంగా ఈ యొక్క రీజన్స్ వల్ల మనకు డబ్బులు అయితే పడలేదు. సో ఈ రీజన్స్ని మీరు కనుక కరెక్ట్ చేసుకున్నట్లయితే ఆటోమేటిక్గా మీకు కరెక్ట్ చేసినటువంటి ఒక హాఫ్ అన్ అవర్, మినిమం ఒక 1 అవర్ లోపలే నేరుగా మీ ఖాతాలోకి డబ్బులు అయితే వస్తాయి. దీన్ని ఒక ఛాలెంజ్గా తీసుకొని రైతులకు అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి ప్రతి ఒక్క రైతుకు కూడా సకాలంలో డబ్బులు అనేది చేరాలి అన్న ఉద్దేశంతో మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇప్పుడిప్పుడే మనకు గుడ్ న్యూస్ అయితే ప్రకటించారు. సో మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఎవరికైనా కనుక ఈ రైతు భరోసా అంటే అన్నదాత సుఖీభావ కావచ్చు, పిఎం కిసాన్ సమ్మాన్ నిధి కావచ్చు, డబ్బులు కనుక రాకుండా కానీ ప్రాబ్లమ్స్ కనుకుంటే వెంటనే మీరు ఈ యొక్క నేను చెప్పినటువంటి విధంగా మీరు చెక్ చేసుకొని కరెక్షన్స్ అయితే చేసుకోండి. ఇమ్మీడియట్లీ మీ ఖాతాలోకి ఒక హాఫ్ అన్ అవర్ లోపల డబ్బులు అయితే వచ్చేస్తాయి. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరూ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఖచ్చితంగా అయితే మీరు షేర్ చేయండి. చాలామంది రైతులు ఆందోళనలో ఉన్నారు పడ్డాయా లేదని. సో కాబట్టి మీరు షేర్ చేస్తే వాళ్ళకి క్లారిటీ అయితే వస్తుంది. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అండ్ జెన్యూన్ అప్డేట్స్ కోసం రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.